హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలండి. నేనైతే ఈరోజు ఇలా పూజ చేసుకున్నాను. ఇదైతే భోగి రోజు తీసిన క్లిప్ అండి. నేను ఎలా పూజ చేసుకున్నానో, పొంగలి ఎలా ప్రిపేర్ చేశానో మీకు చూపిస్తాను. మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ను సపోర్ట్ చేయండి. ఇదైతే భోగి రోజు తీసిన క్లిప్ అండి. ఎందుకంటే మార్నింగ్ లేసి ఇలా ఇంట్లో క్లీన్ చేసుకున్న తర్వాత బయట అయితే క్లీన్ చేశాను. కొద్దిగా లేట్ అయిందండి లేవడం అయితే. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ కాబట్టి నేనైతే కొంచెం లేట్గానే లేసానండి. లేచిన తర్వాత అయితే నేనైతే గుమ్మం ముందైతే మంచిగా క్లీన్ చేసుకొని మంచిగా ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి. ఈరోజైతే కలర్స్ ఏమి వేయలేదండి. కొంచెం పసుపు, కుంకుమ, ఫ్లవర్స్తో ఇలా అందంగా అయితే ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఎందుకంటే మేమైతే ఇప్పుడు అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నామండి. అందుకోసమని హస్బెండ్ అయితే రాలేదండి. తనకి అయితే ఆఫీస్ ఉంది. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం కల్లా వచ్చేస్తాడండి డ్యూస్ చేసిన తర్వాత. ఎందుకంటే ఈసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామంటే అమ్మ వాళ్ళకైతే పండగ లేదండి. అమ్మ వాళ్ళ ఇంటికి చెల్లె, తమ్ముడు అందరూ, అమ్మ వాళ్ళు అందరూ అక్కడికి వచ్చేస్తారండి. అందుకోసమని నేను ఇలా ఫాస్ట్గా పని అయితే కంప్లీట్ చేసుకొని పిల్లల్ని తీసుకొని అయితే వెళ్ళిపోయామండి. అక్కడైతే మేము ఈరోజు దేవునికైతే మేమైతే మేకను కట్ చేసేది ఉంది. అందుకోసమే మొక్కుంది కాబట్టి అందుకోసమే వెళ్తున్నామండి. అక్కడికే అమ్మ వాళ్ళందరూ వచ్చేస్తారు కాబట్టి అక్కడే అందరూ కలుసుకుంటామండి. మేమైతే ఇంకా డివైడ్ కాలేదండి. మేమంతా కలిసే ఉన్నాము. అత్తమ్మ, మామయ్య ఉన్న రోజులైతే మేమైతే ఇలాగే పండగలు జరుపుకుందాం అనుకున్నామండి. అందుకోసమనే మేము అన్ని పండగలు ఒకే చోట జరుపుకుంటామండి. ఒక చిన్న పండగలు అయితేనేమో మా ఇంట్లో జరుపుకుంటాము. ఎందుకంటే అత్తమ్మ, మామయ్య పెద్దవాళ్ళు ఉన్నప్పుడు అయితే మనం అంతా కలిసి ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. పిల్లలు కూడా కొంచెం ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు విలువలు అనేటివి తెలుస్తాయి కాబట్టి మేమైతే అన్ని పండుగలు జరుపుకుంటాము. టెంపుల్స్కి వెళ్ళినా కూడా మేమంతా కలిసే వెళ్తామండి. అమ్మ వాళ్ళు కూడా వస్తారండి మాతో పాటు. మేమైతే జాబ్ పర్పస్ ఉన్నాయి ఇక్కడ ఉంటున్నాం కానీ మా పండగలైనా అన్నీ అక్కడే జరుపుకుంటామండి. ఎందుకంటే అత్తమ్మ, మామయ్య ఇద్దరు ఇంటి దగ్గరే ఉంటారండి. ఎందుకంటే పల్లెటూరులో ఉండే వాళ్ళకి అక్కడే అలవాటు అయిపోతుంది కదా. ఎప్పుడు ఒకసారి అత్తమ్మ, మామయ్య వస్తారు కానీ ఎప్పుడైనా మేమైతే వెళ్తామండి. అక్కడికే వెళ్ళి అక్కడే జరుపుకుంటామండి. అట్లయితే మనం కూడా కొంచెం పిల్లలకు కూడా అన్నీ తెలుస్తాయి కదండి. పల్లెటూరులో చాలా మంచిగా జరుగుతాయి కదా పండుగలు. అందుకోసమనే మేము ఏ పండుగ అయినా అక్కడే జరుపుకుంటామండి. సంక్రాంతి అయితే మంచిగా జరుగుతుంది కాబట్టి మేము ఇంటి దగ్గరే చేసుకుంటామండి. ఈరోజు అయితే ఇక్కడ నేనైతే పూజ సామాన్ అంతా క్లీన్ చేసుకుంటున్నానండి. ఇది క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడైతే మంచిగా పూజ చేద్దాం అనుకుంటున్నాను. ఈ లోపైతే దేవుడి కోసం అయితే ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడైతే నేను పెసరపప్పు పొంగల్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగానే బెల్లం తురుము పెట్టుకున్నాను. ఇలా డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులోకి 1 కప్పు రైస్ వేసుకుంటున్నానండి. 1/2 కప్పు పెసరపప్పు వేసుకొని అది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలండి. ఎందుకంటే పెసరపప్పు మంచిగా వేగితే మంచి టేస్ట్ వస్తుందండి. పెసరపప్పు అయితే కొంచెం మంచిగా వేగినంత వరకు వేయించుకోవాలండి. అది కొంచెం మంచి వాసన వచ్చినప్పుడు మనమైతే అందులోకి పాలైతే వేసుకోవాలండి. చూడండి ఇక్కడైతే రైస్ను, పప్పు అయితే కొద్దిగా వేగిపోయాయండి. వేగిన తర్వాత ఇందులోకి సరిపడా పాలు అయితే వేసుకోవాలండి. ఈరోజైతే నేను మొత్తం పాలతోనే చేస్తున్నానండి. ఇక్కడైతే కొంచెం ఎక్కువనే పాలు పడతాయండి. పాలు వేసుకొని మంచిగా ఉడికించుకోవాలండి. పెసరపప్పును, రైసు బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి ఇక్కడైతే రైసును, పెసరపప్పు మంచిగా ఉడికిపోయింది కదా. చూడండి ఎంత స్మూత్గా ఉందో. ఇలా ఉడకాలండి. ఉడికిన తర్వాత ఇందులోకి అయితే మనం ముందుగా తురుము పెట్టుకున్న బెల్లాన్ని వేసుకోవాలండి. ఇక్కడైతే నేను 1 కప్పు బెల్లం వేసుకుంటున్నానండి. వేసిన తర్వాత ఈ బెల్లం మొత్తం కరిగేంత వరకు మంచిగా కలుపుకోవాలండి. మధ్యలో కలుపుతూ మంచిగా ఉడికించుకోవాలండి. ఎందుకంటే బెల్లం వేసిన తర్వాత కొంచెం మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. అందుకోసమని మంచిగా కలుపుకుంటూ ఇలా మంచిగా ఉడికించుకోవాలండి. పెసరపప్పు పొంగల్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. నేనైతే ప్రతి భోగి పండుగ రోజు అయితే నేను ఇలా ప్రిపేర్ చేస్తానండి. ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలండి. వేసిన తర్వాత దాన్ని అయితే మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ అయితే కొద్దిగా ఎక్కువనే పడతాయండి.
నేనైతే డ్రై ఫ్రూట్స్ వేయించేటప్పుడు కొద్దిగా ఎక్కువ నెయ్యి వేశానండి. ఆ నెయ్యే సరిపోతుందండి. ఇందులో వేసుకొని ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే మంచిగా ఒకసారి కలుపుకుందామండి. ఇదైతే మంచిగా నెయ్యిలో కలిసేట్టుగా ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి. కలిపిన తర్వాత నేనైతే ఇప్పుడైతే దేవునికైతే ప్రసాదాన్ని అయితే తీసి పెడుతున్నానండి. ఎందుకంటే ఇది కొంచెం చల్లారాలి కదా! వేరే బౌల్‌లోకి తీసుకున్నాం అనుకోండి ఫాస్ట్‌గా చల్లారుతుందని నేను ఇలా అయితే తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే నేనైతే పూజ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటికే చాలా లేట్ అయిందండి. ఇంకా నేను టిఫిన్ కూడా ప్రిపేర్ చేయలేదు. ఇటు స్వీట్ చేసి టిఫిన్ ప్రిపేర్ చేసిన తర్వాత మేమైతే ఇవన్నీ తీసుకొని వెళ్తానండి. ఎందుకంటే అక్కడికెళ్ళి చేయాలంటే కొంచెం లేట్ అవుతుంది కదా! మళ్ళీ ఇది చేస్తూ నాన్ వెజ్ కూడా ప్రిపేర్ చేయాల్సి ఉంటుందండి. అందుకోసమనే ఇవన్నీ ఇక్కడే ప్రిపేర్ చేసుకొని వెళ్తానండి. చూడండి స్వీట్ అయితే రెడీ అయింది. ఇక్కడైతే పూజ సామానంతా క్లీన్ చేశాను. ఫోటోలు కూడా ఈరోజే క్లీన్ చేసుకున్నానండి. ఎందుకంటే ఈరోజు పండగ కాబట్టి ఇలా క్లీన్ చేసుకొని ఫ్లవర్స్‌తో అంతా డెకరేషన్ చేసుకున్నాను. ఇలా దీపారాధన అయితే చేశానండి. దేవుడి ముందు కూడా మంచిగా ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమలతోనే ఇలా అయితే ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి. ఇలా మనం పండగ రోజు మంచిగా పూజ చేసుకున్నాం అనుకోండి, మంచి హ్యాపీగా ఉంటుంది కదా ఇంట్లో. అందుకోసమనే నేనైతే ఇలా డైలీ పూజ చేస్తానండి. పండగ రోజైతే కొంచెం మంచిగా పూజ చేస్తానండి. ఇలా ఇంట్లో మంచిగా ధూప్ స్టిక్ వెలిగించుకొని ఇంట్లో అంత ధూపం వేస్తానండి. ఎందుకంటే మన ఇంట్లో మంచి స్మెల్ వస్తుందండి. ఈవినింగ్ టైం వరకైనా ఈ స్మెల్ బాగుంటుంది కదా! అందుకోసమని దోమలు, ఈగలు, క్రిమి కీటకాలు ఏవి రాకుండా కూడా ఉంటాయండి. అందుకోసమనే ఇలా ఇంట్లో మొత్తము ధూపం వేస్తానండి. ప్రతిరోజు చూడండి నేను డైలీ ఇలాగే పూజ చేసుకుంటానండి. ఈ పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే నేను బయట దీపం పెట్టుకుంటానండి తులసి కోట దగ్గర. ఇంట్లో పూజ కంప్లీట్ అయినాక తులసి కోట దగ్గర అయితే దీపం పెట్టేసుకుంటానండి. ఎందుకంటే ముందు మన ఇంట్లో కంప్లీట్ అయిన తర్వాతనే బయట పెట్టేస్తాను నేను. నాకైతే అదే అలవాటు అయిపోయిందండి. చూడండి ఇలా దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను. ఇంటి ముందు కూడా మంచిగా ముగ్గు వేసుకొని ఇలా దీపం అయితే వెలిగించుకున్నాను. వెలిగించిన తర్వాత దేవుని దగ్గర అయితే హారతి ఇచ్చిన తర్వాత టెంకాయ అయితే కొట్టేసి ఇలా నైవేద్యం అయితే సమర్పించానండి. ఇవన్నీ చేసేసరికి అయితే చాలా టైం పట్టిందండి. ఎందుకంటే ఒకే రోజు ఇన్ని పనులు చేసుకోవడం అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కానీ పండగ కాబట్టి చేసుకోక తప్పదండి. నేనైతే కొంచెం 5 లేసాను కానీ అప్పటికే కొంచెం ముందు లేసేది ఉండండి. లేట్ అయిపోయింది. లేట్ అయినా కానీ ఫాస్ట్గా ఇవన్నీ చేసుకొని వెళ్ళానండి. ఇప్పుడైతే నేనైతే టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడ టిఫిన్లోకి అయితే నేను పూరి ప్రిపేర్ చేస్తున్నాను. మరియు కొంచెం కొత్తగా ఇలా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి. ఇక్కడ ముందుగానే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఏం లేదండి, కొద్దిగా క్యారెటు, కొంచెం బీన్సు, కొంచెం ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పచ్చి బఠానీ, కొంచెం క్యాబేజీ, కొంచెం బంగాళాదుంప ముక్కలు, కొద్దిగా టమాటా ముక్కలు ఇవన్నీ కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత వీటన్నింటిని అయితే కుక్కర్లో వేసుకోవాలండి. వేసిన తర్వాత అందులోకి తగినంత కారం, తగినంత సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. వేసిన తర్వాత ఇందులోకైతే 1 టేబుల్ స్పూన్ పావు బాజీ మసాలా అయితే వేస్తున్నానండి. ఇది పూరీలో కానీ, చపాతీలో కానీ, రోటీలో కానీ ఎందులోకైనా ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ మసాలా లేకపోతే కొంచెం జీలకర్ర పొడిను, కొద్దిగా గరం మసాలా వేసుకుంటే సరిపోతుందండి. ఇందులోకైతే తగినంత వాటర్ వేసుకోవాలండి. వాటర్ అయితే ఇక్కడ నేను 1½ గ్లాస్ వాటర్ వేసాను. వేసిన తర్వాత వీటిని అయితే ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత కుక్కర్కి అయితే విజిల్ పెట్టుకోవాలి. కుక్కర్కు ఒక 5 లేదా 6 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. వెజిటేబుల్స్ అయితే మంచిగా కొద్దిగా మెత్తగా ఉడకాలండి. మనం స్మాష్ చేస్తే ఇలా స్మాష్ అయిపోయేలాగా ఉడకాలండి. ఇక్కడైతే టిఫిన్లోకి పూరి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగానే ఇలా పిండి తడిపి పెట్టుకున్నానండి. పూరీలు కూడా ప్రిపేర్ చేసుకున్నాను. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని అందులోకి అయితే పూరీలు వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. మనకు మంచిగా పూరీలు పొంగాలన్నా, పూరికి ఆయిల్ పట్టకుండా ఉండాలన్నా కూడా పిండి అయితే ఇలా కలుపుకోండి. సగం గోధుమ పిండి, సగం మైదా పిండి వేసుకోవాలండి. వేసిన తర్వాత అందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. వేసిన తర్వాత పిండిని అయితే కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి కంటే గట్టిగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టుకొని ఉంచుకొని పూరీలను అయితే ఇలా మంచిగా ప్రెస్ చేసుకోవాలండి.
చేసుకున్నాం అనుకోండి అప్పుడైతే పూరీలు అయితే మంచిగా ఇలా పొంగుతాయండి. ప్రతి పూరి పొంగుతుంది, ఆయిల్ కూడా తక్కువ పీల్చుకుంటుందండి. చూడండి పూరీలు అయితే ఇలా వేయించుకున్నానండి. ఇప్పుడైతే పూరీలు వేయించడం అయితే కంప్లీట్ అయిందండి. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడైతే నేను వెజిటేబుల్స్ ఉడికించుకున్నాను కదండి, చూడండి ఇలా స్మాష్ చేసుకున్నాను. చేసిన తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలండి. వేసిన తర్వాత అందులోకి కొద్దిగా జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. వేసిన తర్వాత అందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసిన తర్వాత దీన్ని అయితే ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత అందులోకి మనం ముందుగా ఉడికించుకున్న వెజిటేబుల్స్ అయితే వేసుకోవాలండి. చూడండి ఇలా స్మాష్ చేసాం కదా, కొంచెం లిక్విడ్ లాగా ఉంది కదా, ఇది మగ్గిపోయేసరికి అయితే దగ్గరికి వస్తుందండి. ఇప్పుడైతే కొద్దిసేపు మనం దీన్ని ఉడికించుకుందాము. ఇదైతే కొంచెం దగ్గర పడితే సరిపోతుందండి. ఇది కొంచెం లిక్విడ్ లాగానే ఉంటుంది. ముందు మనం ఉడికించిన తర్వాత కొంచెం గట్టిగా అయిపోతుందండి. నేనైతే ఇలా వేసి కొద్దిగా కొత్తిమీర వేసి ఇలా అయితే ఉడికించుకున్నాను. చూడండి కర్రీ అయితే ఉడికిపోయింది. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.